loud and clear. Okay. 3, come on. I love you, Lord. Oh, your mercy never fails me. And all my days I've been held in your hands. From the moment that I wake up until I lay my head, oh, I will sing of the goodness of God. And all my life you have been faithful. And all my life you have been so, so good. With every breath that I am able, oh, I will sing of the goodness of God. I love your voice. You have led me through the fire and darkest night. You are close like no other. I've known you as a father. I've known you as a friend. And I have lived in the goodness of God. And all my life you have been faithful. All my life you have been so, so good. With every breath that I am able, oh, I will sing of the goodness of God. 'Cause your goodness is running after, it's running after me. Your goodness is running after, it's running after me. With my life laid down, I surrender now. I give you everything. 'Cause your goodness is running after, it's running after me. All my life you have been faithful. All my life you have been so, so good. With every breath that I am able, oh, I will sing of the goodness of God. Oh, I will sing of the goodness of God. I will sing of the goodness of God. Next song. తీసుకోండి బిడ్డ. తెలుగు వస్తుందా? తెలుగు వాడండి. ఓపెన్ ఉందా? కాదు ధన్యవాद के साथ गाऊंगा चलेगा పాడండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. Is in the lyrics? When you are ready, say it yourself. Not to be धन्यवाद के साथ स्तुति गाऊंगा हे
कोटि कोटि स्तुति धन्यवाद तू है सच्चा जिंदा गुलाम तुझ पर ही भरोसा मेरा तू है सच्चा जिंदा गुलाम तुझ पर ही भरोसा मेरा सेवा पूरी करके पाओ इनाम प्रभु ऐसा दो वरदान सेवा पूरी करके पाओ इनाम प्रभु ऐसा दो वरदान धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद कोटि कोटि स्तुति धन्यवाद कोटि स्तुति धन्यवाद One, two, three. పూజించని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం పూజించని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం
ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము
దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును దేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ ప్రసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం రెండు ఇప్పుడు వినబడుతున్నాం. ఇప్పుడైతే ఒకటి, ఇప్పుడు ఒకటి. రెండింటికి చాలా ప్రాధాన్యత ఉన్నది వచనంలో. ఇప్పుడైతే ఎప్పుడు ఇప్పుడే చెప్పాలి. పూర్వకాలము అప్పుడు ఇతరుల కాలంలో దేవుడు దిగి రావడం అనేది సామాన్య విషయం కాదు. అగ్నిలాగా దిగి వచ్చింది. ఎవరు అక్కడ ముట్టుకుంటే ఒక జంతువు కూడా ముట్టుకోవడానికి వీలైనటువంటి భయంకరమైన రోజులు అవి. దేవునికి మనకు చాలా దూరం అనిపించే రోజు. అటువంటి దాన్ని యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన రక్షణ, బాప్తిస్మము, పరలోక రాజ్య వారసత్వాన్ని బట్టి ఇప్పుడైతే దాని లోపలికి ఎవరెవరైతే వచ్చేసిండ్రో, దాని లోపలికి రక్షణ వచ్చేసిండ్రో వాళ్ళకి ఈ ఇప్పుడైతే అనేది వర్తిస్తారు. చదువు ఇప్పుడైతే, అప్పుడేమో కొండను ముట్టుకుంటే కూడా సరిపోతుంది, చాలా దూరం ఉంది, కొన్ని కోసల దూరం అని రాసింది అక్కడ. ఇప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క ప్రోక్షణ రక్తం ద్వారా రక్షణ పొంది ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన ద్వారా పరలోక రాజ్యం, మా పాప చెప్పేది, పరలోక రాజ్యం నువ్వు ఎక్కడికో పోయినాక కాదురా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని మా పాప చెప్పేది. ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం, నువ్వు నిలబడ్డ కాడ పరలోక రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిన్నపిల్లలందరూ దూతలు కాబట్టి వీళ్ళందరూ దూతల సమూహం. అది ఇక్కడనే కాదు, అక్కడ కూడా ఉండాలని ఆశిద్దాం, అక్కడ కూడా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన శక్తి కలిగి ఉంటే ఎటువంటిదైనా కరిగిపోతుంది. బండను బదిలించి నీళ్ళు, సెలయేర్లు, దారిలో సెలయేర్లు ప్రవహించే దేవుని వెళ్ళినాం. ఇప్పుడైతే ఆ ఇప్పుడు కిందికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చదువుడా ఒక్కొక్కటి చదువుతుందరా. ఇప్పుడైతే సియోను అనుకొండ, అందరు యాత్రలకు పోతున్నారు కదా, మనం కూడా పోతున్నాం. యెరూషలేము చూస్తానికి పోతున్నాం అందరూ. ఏం లేదు వాళ్ళు పోతున్నారు, మనం కూడా పోతున్నాం. యెరూషలేము చూడాలి, సావక ముందు యెరూషలేము చూడాలి అంటే ఒక పాస్టర్. ఓకే, సియోను కొండ ఇది నూతన యెరూషలేము కొరకైనా
ఏర్పాటు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి సియోను కొండ. సియోను కొండకును జీవం గల దేవుని జీవము గల అక్కడ ఎరుసలేం లేదు, అంత శిథిలావస్థ. పట్టణమునకును ఏం లేదు. ఆ గోడలు అవి ఆడ పోయి చూస్తే ఎవరు చూపిస్తున్నాడు, గోడ చేసి కొట్టుకుంటా ఉంటుంది. ఎరుసలేం అక్కడ ఏం లేదు. జీవము గల దేవుని పట్టణం. జీవము గల దేవుని పట్టణానికి పోవాలంటే మనందరికీ జీవం ఉండాలి. అవునా? మీరు జీవించుతున్నారన్న పేరు మాత్రమే కానీ నీవు రుద్రుడవే, మన భాషలో అయితే సచ్చినోడా అన్నమాట కదా. ఆ జీవం మన లోపల ఉంటే జీవం గల దానికి పోవడానికి త్రోవ. చదువు. అనగా పరలోకపు యెరూషలేమునకును పరలోకపు యెరూషలేము వీడ కాదు, 4 పైసలు ఇస్తే యెరూషలేం పోయి వస్తాం. అవునా? అది పరలోక యెరూషలేము. చదువు. వేవేల కొలది దేవతలు అక్కడ ఎవరున్నారు? పాడుపడ్డ గోడలు కాదు, అక్కడ ఏమున్నాయి? ఎన్యుమరేషన్ ఆఫ్ వేల కొలది సమూహం. దేవదూతల యుద్ధమును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘాన్ని జ్యేష్ఠుల సంఘం. ఇక్కడ 4 కూడుకుంటే ఒక సంఘం అవుతుంది, గలిగలికి ఒక సంఘం అయింది. ఇక్కడ చూస్తాడు, అది కాదు జ్యేష్ఠుల సంఘం. మన జ్యేష్ఠుడు ఎవరు? యేసుప్రభు. అవునా? మన ప్రధాన యాజకుడు ఎవరు? అటువంటి జ్యేష్ఠుల సంఘం. ఈ జ్యేష్ఠత్వం ఉన్నదా? యేసుప్రభు కూడా లేచి నిలబడ్డాడంట. స్టెఫెన్ ఆత్మ అక్కడికి పోగానే ఆయన కూడా లేచి నిలబడ్డాడు. అంత ఆధిక్యత, రోగులేని ఆధిక్యత. అటువంటి జీవం అనుకుంటే జీవం కలిగడానికి పోవడానికి సరిపోతుంది. సరే, వారి మహోత్సవములకును వారి మహోత్సవం ఎప్పుడు చూసినా ఉత్సవాలు. అక్కడ వేవేల కులని దూతల మాటలు, స్తుతి, యాగం. అందరి న్యాయపతి అయిన దేవుని యుద్ధమును అందరి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఎవరైనా ఆయన లంచం పుచ్చుకున్నాడు. ఇక్కడ న్యాయాధిపతులు పైసలు ఇస్తేనే మాట్లాడతారు. అవునా? ఆ న్యాయాధిపతి గురించి రాసినదా? ఉన్నది. ఈయన లంచం పుచ్చుకున్నాడు అన్నాడు దేవుని వాక్యాలు. కాబట్టి న్యాయాధిపతి వద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మనిర్భర సంపూర్ణ సిద్ధి, సగం సగం కాదు, సంపూర్ణ సిద్ధి. మన పితరుల గురించి చదువుతాం కదా, ఒక్కొక్క రాజమైనాక ఒక్కొక్క అయితే అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు, జనులు బలు అర్పించడానికి ధూపం వేయడానికి అయితే అనేది ఉన్నంతసేపు ఈ ఆధిక్యత దొరకదు. ఇది ఒకటే మార్గం, షార్ట్ కట్ లేవు మనకు, ఇది ఒకటే మార్గం. మా దగ్గర చదువుకోవడానికి పిల్లలు వస్తారు. ఒక పేరెంట్ అడుగుతున్నాడమ్మా, ఈ క్రైస్తవులందరూ అమెరికాకి ఎందుకు పోతారు? ఆ నుంచి దగ్గర అవుతుందా పర్లోక? ఆ నుంచి దగ్గర అవుతుందా పర్లోక రాజ్యం అన్నాడు. అటువంటి ప్రజల మధ్యలో వాళ్ళందరూ గమనిస్తుంటారు మనల్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం అనేది చాలా ఊపిరాడని విధానం. కాబట్టి చాలా క్రైస్తవులు ప్రజలందరూ గమనిస్తుంటారు కూడా, జాగ్రత్తగా ఉండాలి. జీవం అనేది కనబడాలి మన జీవితాల్లో. చదువు. కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు వద్దకును క్రొత్త నిబంధన, బైబిల్ పేరే పాత నిబంధన రక్తం కిందికి వచ్చింది. ఆ నిబంధన ప్రతి వారం తీసుకుంటాం కదా. ఏమని నిబంధన రక్తం తీసుకొని ఏమని నిబంధన చేస్తుంది? ఏమో ఈ గురించి నేను ప్రకటిస్తాను. అది నిబంధన. ఊరికే తీసుకొని అవతలి పోడు కాదు. కాబట్టి కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబెల్ కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ప్రోక్షణ ధారపోయడానికి ప్రోక్షణ ధారపోసిండు. అది ఫ్రీ వచ్చింది కాబట్టి విలువ లేదు. భయం ఎట్టుకొని అనేది వాటికి విలువ ఉంది. ఇది ఒకటే ప్రోక్షణ రక్తం. ఒక బ్రదర్ అడుగుతున్నాడు, మా దగ్గర 2 ఆరోగ్యంలో ఆయన వచ్చి భాషలో అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రశాంతంగానే ఉన్నాడు. ఆయన అడుగుతున్నాయన ఈ యేసు ప్రభు అంటాడు. మళ్ళీ భాషలను మాట్లాడతాడు, ఆరాధన చేస్తాడు. యేసు ప్రభు ఎందుకు పరలోక
అందరూ రాయేసిండు నేను కూడా రాయనా అన్న అంటే ఏంటిది అంటే ఆయన కూడా పాపం చేసిందా? పాపం ఎవరో చేసిండో వాళ్ళు రాయలేదంట. నేను కూడా నిన్ను రాయలే శిక్షించాను అన్నాడు. కొంత ఇక్కడ కొంత అక్కడ ఈత పట్టుకుంటారు క్రైస్తవులు, ఊళ్ళో భాషలు మాట్లాడతారు. అడిగిండు మరి ఆయన కూడా రాయలేదంటే ఆయన కూడా పాపం చేశాడు. ఏమని ఛాలెంజ్ చేసిండు? నాలో పాపం ఉన్నదని స్థాపించగలడని ఎవరు చెప్పగలడంలే? స్థాపన ఎవడు స్థాపిస్తాడు? అటువంటి ఆయన నేను కూడా నిన్ను శిక్షించు, నేను కూడా నేను రాయి అనలే, చదవాలి కరెక్ట్గా. అటువంటి యేసు ప్రభువును వద్దకును చదువు. హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. నీకు బుద్ధి చెప్పుచున్న వాణిని అది బ్రాకెట్లో పెట్టుకుంటారు. బుద్ధి చెప్పదు ఎవడు. భూమి మీద బుద్ధి చెప్తున్నారంటే చిన్న బిడ్డలు వినాలి. ఇది చేయొద్దు అంటే అది చేస్తారు, ఇక్కడ అంటే అక్కడ పోతారు. అది కుదరదు. క్రైస్తవ్యంలో అస్సలే కుదరదు. అందుకే మనకు చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ అలవాటు చేస్తారు. దేవుని వాక్యంలో ప్రార్థనలో ఎదగాలని ఎందుకు అలవాటు చేస్తారంటే వీఆర్ సెపరేటెడ్ నేషన్, పక్కకు వచ్చేసినాం కానీ భూమి మీద ఉండాలి. అవునా? భూమి మీద ఉండాలి. భూమి మీద ఉండి మనం ఏంటితో చూపెట్టాలి క్రైస్తవం. కాబట్టి మీరు చదువు. నీకు బుద్ధి చెప్పు వాణి మీకు నిరాకరింపకున్నాడు చూసుకున్నారు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని భూమి మీద ఉండి బుద్ధి చెప్తానికి దేవుడు మనకు కొంతమందిని ఇస్తాడు. తల్లిదండ్రులను, పెద్దలను, పాస్టర్లను, వాళ్ళను వీళ్ళను వాక్యాన్ని ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలని రాసిండు. జాగ్రత్త అని రాసిండు. భూమి మీద నుండి బుద్ధి చెప్పు వాణి నిరాకరించినప్పుడు తప్పించుకోలేకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పిన వాడిని విసర్జించు మనం తప్పించుకోకపోవటం మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింపజేసింది. అప్పుడు ఆయన శబ్దం కొండని షేక్ చేసింది. అది ఏడున్నది? కొండ భూమి ఉంది. అప్పుడు ఆయన శబ్దం భూమిని చెల్లింపజేసింది. ఏడ దాచుకుంటావరా నువ్వు? భూమి మీద ఊగిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు, ఇంకొకసారి అంటే ఒక ఛాన్స్ ఇచ్చే దేవుడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. కాబట్టి ఇంకొకసారి ఏం చేశాడంట? భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా ఏడాచుకుంటావు. ఆకాశంలో పోయి నేను ఆకాశంలో పోయి అక్కడ పోయి ఉంటా అన్నాడట. వాడు డ్యాన్సులు ఇష్టం నింపేరింది. వాడు మధ్యలో పోతుంటేనే చచ్చిపోయింది. డ్యాన్సులు వేసిపోయి వాడు సగం దారి పోయిండో లేదో చచ్చిపోయింది. నేను ఆకాశం భూమి మీద అంతా అయిపోయింది. 22-24 పెళ్లి చేసుకుంటూ అయిపోయింది. ఆడ కూడా ఎవరన్నా దొరుకుతారు అనుకున్నాడో మరి ఏమో పోదాం అనుకున్నాడు మధ్యలో. కాబట్టి ఇంకోసారి ఆకాశం కూడా వెళ్ళిపోతుంది బిడ్డ. దేవుని ప్రజలు, దేవుని వాక్యము, దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు, పెద్దలు ఏం చెప్తుండ్రో ఉపదేశం జాగ్రత్తగా వినాలి. చాలా అదృష్టవంతులు మన బిడ్డలు. ఉపదేశకులైన తల్లిదండ్రులను కలిగి ఉన్నారు. చాలామందికి అట్లా లేరు. ఏయ్ పోరా సిగరెట్ డబ్బు కొనుక్కరాపు అనే తల్లిదండ్రులు ఉన్నారు. అవునా? ఉన్నారా? లేదు, ఉన్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. పొద్దున్న లేస్తే దేవుని వాక్యం, పండుకునేటప్పుడు దేవుని వాక్యం, బయట బయలుదేరుతుంటే ప్రార్థన. కాబట్టి ఆధిక్యతను కాపాడుకోవాలి. చిన్న బిడ్డలు ముఖ్యంగా భూమి మీద ఎవరెవరైతే మేము సెటరేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వింటే జీవం లోపలికి వచ్చేస్తుంది. జీవం గల దేవుణ్ణి ముఖాముఖిగా చేసుకుంటాం. అక్కడ మనం అనుకుంటాం ఏదంటే మనమే ప్రార్థన చేస్తున్నాం మన పిల్లల కూడా, కానీ నా ప్రభువు కూడా చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరినీ కాపాడు, నాకు ఏ మహిమ ఇచ్చినావో వీళ్ళకు కూడా అదే మహిమ అని యాజకుడు అక్కడ మనకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పేటప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు ప్రతి దాంట్లో క్రైస్తవ బిడ్డలు చూపెట్టాలి.
చూస్తే కదా ఆయన పోతుడు ధనాధన ఏమయ్యా ఏం చదువుతున్నావు నీకేం తెలుసు అర్థమైందా అని అడిగితే నాకు చెప్పేటోళ్ళు లేకుంటే నాకేం అర్థమవుతుంది అన్నాడా లేదా అన్నాడు. కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినాలి. వెంటనే రిపెంట్ అయ్యాడు, దేవుని రాజ్యంలోకి వచ్చేసి వచ్చేట వింటే వినుట వలన విశ్వాసం. వినాలి. వినకుండా పెడచేవన్న పెడిపోయాడు. తర్వాత ఏం చేశాడట? ఆకాశం కూడా వణికిస్తాడు. భూమి ఆకాశం ఈ రెండే ఉన్నాయి, ఇంకేమున్నది? పాతాళం పోయి అన్ని చదువుతా ఉంటే పెద్ద పెద్ద సప్పులు వచ్చినాయని వచ్చేసిండ్రంట ఈ సైంటిస్టులు వీళ్ళందరూ. కాబట్టి ఎక్కడ ఛాన్స్ ఉండదు. దేవుని నమ్ముకున్న వాడికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు, ఆయన దాగు చోటుగా ఉంటాడు, కాపాడుకుంటాడు. అమ్మో నాది అని తీసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్. సారీ. మహాగణుడ మహోన్నతుడ నీ పరిశుద్ధ మానవుడు నేను వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభావ. రాత్రి అంతా మమ్మల్ని కాపాడి మరి యొక్క నూతన దినంలో ప్రవేశింపజేసిన దేవునికి నేను వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభావ. మమ్మలను బ్రతికించుటకు నీకు ఇష్టమైంది కనుక ప్రభావ బ్రతికించాను. ఈ పునరుత్థాన దినంలో మేము అది నీ సన్నిధానంకు వెళ్ళలేకపోయినప్పటికీ మరి అద్భుతంగా మమ్మల్ని నీ పాటలతో మరి ప్రార్థన స్తుతించి గణపరచుటకు చిన్న బిడ్డల పాటలతో నేను స్తుతింపచేయుటకు ఇచ్చిన అవకాశం కొరకు వెలగైన వందనములు స్తోత్రంలో. ఇప్పుడు సీఎంమ్మ గారు మరి కొంత సమయం తీసుకొని శ్రేష్టమైన మాటలు మరి చెప్పినందుకు నీకు వందనాలు. అవును ప్రభువ, మరి మేము నీ మాట వినకపోతే, మేము నీవు చెప్పినట్టు చేయకపోతే భూమిని ఆకాశమును కంపించే దేవుడు కనుక ప్రభువ, అటువంటి పరిస్థితి రాకముందు మేము జాగ్రత్త పడి, మేము మా పిల్లలందరూ జాగ్రత్త పడి జీవించటం చూపండి. తల్లిదండ్రులైన వారందరూ నీ బోధనలోను మరి నాయన నీ శిక్షణలోను పిల్లలను మరి వారికి నేర్పించుతుండగా బిడ్డలను ఆయత్తపరచండి. చిన్న బిడ్డలు మరి ప్రభువ వారికి ఏ సరిగ్గా తెలియదు కనుక ప్రభువ కొన్నిసార్లు తల్లిదండ్రులకు లోబడరు. మరి ఆ బిడ్డలకు మరి ఆ జ్ఞానం లోబడే జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు మరి దేవుని దయందును మనుషుల దయందును పెద్దల దయందును వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దయందును మనుషుల దయందును పెద్దల దయందును వారికి వినవుతాను. మరి ప్రవర్తన సమయం కూడా దేవుని దయందును మనుషుల దయందును వారికి నటు చూసి ఉంటారు. నీకు వెళ్ళలేని వందనము స్తోత్రములు. చిన్న గుంపులో నీవు ఉన్నావు, మా పాటలు మా ప్రార్థనలు విన్నావు తల్లి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మరొకసారి ప్రేరేపించిన దేవ నీకు వెళ్ళలేని వందనములు స్తోత్రము. చిన్న గుంపుగా చేరి నీవు స్థుతించే భాగ్యం దయచేసి అవుతారు. స్తోత్రం అయ్యా. అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి, ఇదిగో మరి ప్రధాన రావులు మరి సుజాతను జ్ఞాపకం చేసుకొని వారు కోరిన కోరిక ఒక గృహం కావాలని కోరుకున్న మరి కోరికను నెరవేర్చిన దేవాస్తోత్రములు. ఈ గృహము కట్టబడటకు మొదట నీ ప్రయాసం తల్లి, నీవు ఇష్టపడ్డవు, నీవు వాళ్ళనుకున్నావు తల్లి. స్తోత్రములు నాయన. మరి వారి ప్రార్థనలే కాదు అనేకుల ప్రార్థనలు మా ప్రార్థనలు విని ఆయన గృహములు కట్టారు. మేము ప్రార్థించాం ప్రభా, వాతావరణమును ఈ ఆధీనం ఆలోచించుకోమని ప్రభువానికి వెళ్ళలేని వందనము. ప్రతి వారి ప్రార్థనలు విని జవాబిచ్చే దేవా నీకు వెళ్ళలేని వందనము. గొప్ప దేవానికి వెళ్ళలేని వందనము స్తోత్రము. నువ్వు ఎవరిని త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభా, నీ దగ్గరికి వచ్చిన వారిని అందరినీ చేర్చుకునే దేవా నీకు వెళ్ళలేని వందనములు స్తోత్రము. నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు వందనములు. దీన్ని కాపాడుకుంటూ కృప చూసి ప్రార్థిస్తున్నాను తండ్రి. వెళ్ళలేని వందనములు స్తోత్రము. మా కొరకు మా పాపముల కొరకు పాపి అయినా తండ్రి మేము పొందవలసిన
శిక్షను మేము పొందవలసిన మరణమును నాయన నీవు మా కొరకు మరి సిలువలో నీ ప్రాణం అర్పించి నీ రక్తంను చిందించి తండ్రి నీ రక్తంను విశ్వసించడం ద్వారా నాయన మమ్మల్ని రక్షించినదే కాక నీ పిల్లలవుటకు నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రములు దేవా నీకు స్తోత్రములు తండ్రి. మేము ఎక్కడ ఉన్నాను నీ పిల్లలమన్న విషయంలో మర్చిపోక ఉండటకు సహాయం చేయి. ఎన్నో మేళను చూసాం, ఎన్నెన్నో మేళను చూసాం, ఊహించనివన్నీ దయచేసిన దేవా స్తోత్రములు. మేము మరి ఎక్కడికి వెళ్ళినా మాతో వస్తున్నాం, ఆ ప్రయాణంలో తోడుగా ఉంటున్న దేవునికి స్తోత్రములు. ఆరోగ్యం ఇస్తున్న దేవునికి స్తోత్రములు. ఆహారం ఇస్తున్న దేవా స్తోత్రము. వస్త్రములను మరి గృహంలో ఇలాంటి ఎంతోమందికి లేవు ప్రభువ. అటు వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, అందరూ నమ్మకంగా చేసిన బిడ్డలే తండ్రి. ఎవరునూ నశించిపోవట, ఎవరునూ కష్టపడటం నీకు ఇష్టం లేదు ప్రభువ. మరి నశించిపోవచ్చున్న ఆత్మలను నీవే నిజమైన దేవుడం అని తెలుసుకోక వారు తయారు చేసుకున్న వాటికి పూజిస్తూ నీకు రావాల్సిన ఘనత మహిమ ప్రభావములను తండ్రి వాటికి చెల్లిస్తూ అర్పిస్తూ ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభువ, జీవం గల దేవుడవైన నీవు, జీవాధిపతి అయిన దేవుడు నీవు, రక్షించుటకు సమర్థం కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. నీవు రక్షించును, వారు నశించిపోకుండా నీవు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యంలో సదా నీతో ఉండుటకు బిడ్డలను మరి నాయన నేను విశ్వసించని వారిని విశ్వసించుటకు రక్షింపబట్టకు ఇక చూపమని మమ్మలను మాకిచ్చిన ఈ విశ్వాసము స్థిరంగా ఉండేటప్పుడు ఒక చూపమని. ఏ ఆపద వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, బండ మీద కట్టబడిన ఇల్లులాగా వచ్చినను వచ్చినను ఏమి వచ్చినను మరి మేము చెదరకుండా ఉండటకు నాయన నీ అందు విశ్వాసము ఉంచి స్థిరంగా ఉండటకు నీకు పంచుమని దాన్ని మేము ఒక్కొక్కరము మరి నువ్వు మాకు చెప్పిన ప్రకారం ప్రకటించుటకు ఒక్కరైనా వారికి నీ గురించి చెప్తాకు మాకు సహాయం చేయమని వినగలిగిన మనుషులను మన చెవులను దయచేయమని ప్రార్థిస్తూ మరి ఒకసారి కూడి వచ్చిన అందులో అందరినీ దీవించమని మా నాయన మేము తిరిగి వెళ్తుండగా మాకు రమ్మని మాకు ముందును వెనుకను రక్షణను ఆవరించి మమ్మల్ని కాపాడమని మాకంటే ముందు వెళ్ళమని ప్రార్థిస్తూ ఇక్కడ ఉంటున్న బిడ్డలను మరి దీవించమని ప్రధాన సేవను ఫలింప చేయమని సుజాతమ్మ సేవను ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె యొక్క ప్రేమ ఆధిక్యత తల్లి మరి ఆయన తెలియకనే వారు మరి దూతలకు తండ్రి మరి భోజనం పెట్టారు ప్రభావి పిల్లలు స్తోత్రము తండ్రి నీకు స్తోత్రము. మేమందరము నీ మాటలకు విలువిస్తూ మేము జీవించడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలను మరి యొక్క సచిన బిడ్డలను కూడా జీవించమని ఈ మాడవులు మా ప్రభు యేసుక్రీస్తు పేరట వేసుకుంటున్నాను తండ్రి. కరుణతోడ పిలిచియు స్థిరపరి